హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇలా గట్కేసర్లో ఉన్నాము. గట్కేసర్లో బ్యూటీ నెస్ట్ అనే ఒక వెంచర్లో ఉన్నామన్నమాట. వెంచర్లో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని మేము ముందరికి తీసుకురావడం జరుగుతుంది. చూస్తున్నాం కదా, ఈ ప్రాపర్టీ 100 yardsలో మంచిగా కన్స్ట్రక్షన్ చేసినారండి. ఈ ప్రాపర్టీ మీకు ఏంటంటే హైవే నుంచి మీకు ఒక్కసారి అటు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి జూమ్ చేయు. హైవే నుంచి మీకు వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, చూస్తున్నారు కదా. వరంగల్ హైవే అండి, వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. అంత దగ్గర ఉంది ఇది. ఈ ప్రాపర్టీ వచ్చేసి బ్యూటీ నెస్ట్ అనే ఒక లేఅవుట్లో ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా మొత్తం సార్ని అడిగి తెలుసుకుందాం. సారే కన్స్ట్రక్ట్ చేసిందన్నమాట. సారే ఓనర్, మధ్యలో మీడియేటర్స్ ఎవ్వరు లేరండి. సార్, ఇది ఎన్ని ఫీట్స్ గల్లీ సార్? ఇది 30 feet రోడ్ అండి. ఇది చూస్తున్నారు కదా, 30 feet రోడ్ అండి. చుట్టూ కూడా అన్ని కన్స్ట్రక్షన్స్ అయినాయి, మంచిగా వచ్చి అందరు ఉంటున్నారు. దీని ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ 100 yardsలో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మనం చూసుకుంటే సార్, గేట్ ఎన్ని ఫీట్ సార్? ఇది 9 feet ఉంటాయి. 9 feet గేట్ అండి. చాలా మంచిగా ఉంది. వరంగల్ హైవేకి పక్కనే ఉంది. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి కూడా మనం చూద్దాము. సార్, దీనికి పర్మిషన్ ఉందా సార్? ఉందండి. G+1 పర్మిషన్ ఉందండి. కాకపోతే సార్ ఏంటంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టడం జరిగింది. మీకు ఇన్ ఫ్యూచర్ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు పైన కూడా కట్టుకోవచ్చు, పర్మిషన్ ఉందన్నమాట. ఫస్ట్ ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ చూస్తున్నారు. ఒక కారు ఒక బండి అయితే ఈజీగా పడుతుందండి. ప్లస్ సార్, ఇది వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది సార్? బోర్ ఉంది. మున్సిపల్ వాటర్ కూడా ఇన్ ఫ్యూచర్ రాలేదు, ఇంకా మున్సిపల్ వాటర్ ఇంకా రాలేదండి, వస్తుంది షార్ట్లీ. ఎందుకంటే చుట్టూ మనకు అన్ని కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి షార్ట్లీ అది కూడా జిహెచ్ఎంసీ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఉంటుందండి. చూస్తున్నా, స్టెప్స్ మొత్తం ఇవి 3.5 feet స్టెప్స్ అండి. మంచిగా గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకి స్టీల్ వచ్చేసి చూస్తున్నారు కదా, రైలింగ్ కూడా మొత్తం స్టీల్ తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎస్ఎస్ అండి, జిందాల్ స్టీల్ అండి. పైకి కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. పార్కింగ్ లోనే మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చినారు. దీని కింద మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకటి బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, ఒక బాత్రూమ్ కూడా ఇచ్చినారు. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ ఉంది ప్రాపర్టీ. సార్, ఇది ఎన్ని ఫీట్ గల్లీ సార్? 2 feet అండి. 2 feet గల్లీ కూడా వదిలిపెట్టిందండి. ఎందుకంటే మనకు ఇన్ ఫ్యూచర్ మనకు ప్రాబ్లం కాకుండా, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా అన్నీ ఉన్నాయి. ప్లస్ దీంట్లో బోర్ ఉందండి, సంపు కూడా ఉంది. ప్లస్ పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. మనము ఇప్పుడు ఎంట్రన్స్ చూసుకుందాం. ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ కూడా చుట్టూ మనకు టైల్స్ పెట్టేసి మంచిగా డోర్స్ అయితే తీసుకున్నారు. డోర్స్ కూడా ఇవి కూడా ఇండియన్ టేక్ డోర్స్ అండి. మంచి డిజైన్ చేసినారు, ఇండియన్ టేక్ డోర్స్. ఈ ప్రాపర్టీ ఏంటంటే రెడీ టు వాక్ అండి. ఈవెన్ ట్యాప్స్ కూడా పెట్టున్నాయి మనకి. మన కాల్లో చూడ ఏమన్నా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ మన సింక్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఒక్కసారి మనం లోపలికి కూడా వెళ్ళిపోయి చూద్దాము. దీనికైతే యూజ్ చేసిన మెటీరియల్ అంతా కంప్లీట్ మంచి బ్రాండెడ్ అయినట్టు అండి. ఈవెన్ పెయింటింగ్ తీసుకున్నాం అనుకోండి, ఏషియన్ పెయింట్స్, స్టీల్ తీసుకుంటే మనకు జిందాల్, ప్లస్ టైల్స్ కింద తీసుకుంటే మనకు మార్బుల్ అండి. మార్బుల్ కూడా మంచి కంపెనీ తీసుకున్నారంట. ప్లస్ దీనిలో క్వాలిటీస్ ఉంటాయండి, హై క్వాలిటీ వీళ్ళైతే తీసుకోవడం జరిగింది. ఇది హాల్ అండి. హాల్ అయితే మంచిగా బాగుంది. హాల్లోనే మనకు ఒక టీవీ ప్రొవిజన్ అయితే ఇచ్చినారు. పైన కింద షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకి ఇప్పుడు విండో కూడా ఇచ్చినారు. చూస్తున్నారు, విండో మనం ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్ ప్రొవిజన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇటు చుట్టూ షెల్ఫ్స్ ఇచ్చినారు. మనకి ఎల్ షేప్ కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. ఎల్ షేప్ ట్యాప్స్ కూడా అన్ని రెడీగా ఉన్నాయి. జస్ట్ మనం రెడీ టు వాక్ ప్రాపర్టీ అండి. జస్ట్ మనం కబోర్డ్ చేసుకుంటే సరిపోద్ది. ఒక్కసారి మనం పైన ఫాల్ సీలింగ్ అయితే చూద్దాం. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. హాల్లోనే మనకు ఓపెన్ కిచెన్, హాల్ ప్లస్ ఈ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం. లోపల మనకి డబుల్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది కదా సార్. ఫస్ట్ ముందుకు వెళ్ళిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తే ఇది కూడా మంచి స్పేషియస్గా ఉంది. దీంట్లో మంచి ఒక విండో తీసుకున్నారు, పెద్ద విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ప్లస్ దీంట్లో కింద మొత్తం మార్బుల్ అయితే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. షెల్ఫ్స్ అయితే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. మనకు బీరువా ప్రొవిజన్ కూడా పెట్టుకోవడానికి, బీరువా ప్రొవిజన్ కోసం కూడా అక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది. స్విచ్ బోర్డ్స్ కూడా మంచి కంపెనీ యాంకర్ తీసుకున్నారు. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూస్తున్నాం కదా, అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగింది. ఈవెన్ ట్యాప్స్ కూడా పెట్టడం జరిగింది. షవర్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. చెప్పండి సార్. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ ప్లస్ 2 ఉంటాయి. 2 doors ఉంటాయండి. అంటే దీనికి కామన్ లాగా వాడచ్చు, అటాచ్ లాగా వాడచ్చు. చూస్తున్నారు కదా, దీనికి 2 sides అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా,
చాలా బాగా ఇచ్చినారు సార్. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా 2 డోర్స్ ఇవ్వడం. చూస్తే 2 డోర్స్ అయితే ఇవ్వడండి. ప్లస్ పైన ఒకసారి చూడండి, పైన కూడా ఈ దీంట్లో ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ మన నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా పెట్టినారండి. చూస్తున్నారు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. కంప్లీట్ షెల్ఫ్స్ చాలా షెల్ఫ్స్, టోటల్ వుడ్ టేక్ వుడ్ ఉంటాయి, డోర్స్ గీర్స్. అవునా సార్. ప్లస్ ఇగో ఇక్కడ మనకు టేక్తోనే విండోస్ కూడా తీసుకున్నారు, గ్రిల్స్ కూడా తీసుకున్నారు ఐరన్తోని. బెడ్రూమ్ డోర్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డోర్స్ మొత్తం టేకే ఉంటాయి, ప్లస్ డిజైన్తో ఉంటాయి. మామూలుగా ఏంటంటే అంత ప్రెస్ డోర్స్ అలాంటివి తక్కువలో వస్తాయి కదా, అలాంటి మెటీరియల్ యూజ్ చేయాలండి. ఈవెన్ పట్టుకునే హ్యాండిల్స్ కూడా మంచి బ్రాండెడ్ స్టెయిన్లెస్ స్టీల్ అలాంటివి తీసుకున్నారు. ఇక్కడ కాంప్రమైజ్ కలదు, ఇవన్నీ మంచి బ్రాండెడ్గా అనమాట. ఒకసారి మనం ఏంటంటే ఇంకా ముందుకు వచ్చిన మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఈ ప్రాపర్టీ ఏంటంటే రోడ్ నుంచి చాలా నియర్ బై ఉందండి. ప్రాపర్టీలో ఇక్కడ కానీ వీళ్ళు కాంప్రమైజ్ కాకుండా అన్ని బ్రాండెడ్ తీసుకున్నారు. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ యాంకర్ తీసుకున్నారు, జిందాల్ స్టీల్ తీసుకున్నారు. దీంట్లో యూజ్ చేసిన బ్రిక్స్ కూడా రెడ్ బ్రిక్స్ అండి, కరీంనగర్ బ్రిక్స్ తీసుకున్నారంట. సార్ అదే చెప్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ క్వాలిటీలో రాజీ లేదు సార్. ఒకసారి సార్ వాళ్ళ ప్రాపర్టీ తీసుకుంటే మళ్ళీ అడుగుతారు అన్నట్టు, అంత మంచి సార్. ఇప్పటికి ఏంటంటే నియర్ ఒక 80-100 వరకు కన్స్ట్రక్షన్ చేసి ఇదే పని మీద సేల్స్ చేస్తూ ఉంటున్నట్టు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ సార్ నెంబర్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, మీరు ఒక్కసారి సార్ని కన్సల్ట్ కాండి. సార్ నెంబర్కి కన్సల్ట్ అయితే మీకు ప్రాపర్టీ లొకేషన్ పంపిస్తారు, మీరు లొకేషన్కి వచ్చేసి చూసుకోండి. ఇది వరంగల్ వాళ్ళకు ప్లస్ ఇటు జనగాం వీళ్ళందరికీ చాలా యూస్ఫుల్ ప్రాపర్టీ అండి. చాలా తక్కువ ప్రైజే కోట్ చేస్తున్నారు. సార్ ఇది ఎంత ప్రైస్ కోట్ చేస్తున్నారు సార్ మీరు? 46 అండి. 46 చూస్తున్నారు కదా, 46 lakhs. ఇది మన ఫిక్స్ ప్రైస్ కాదండి, ఇది నెగోషియబులే. మనకు చాలా నియర్ బై, వరంగల్ నియర్ బై ఉంది. 46 lakhs ప్లస్ ఏంటంటే ఒక మంచి HMDA లేఅవుట్లో ఉందన్నట్టు ప్రాపర్టీ కూడా. ఎక్కడో బయట ఎక్కడో లేఅవుట్ లేకుండా GHMC కాకుండా పంచాయత్ రాజ్ అట్లా కాదండి, GHMC కిందే ఉంది. G+1 పర్మిషన్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ 46 lakhs సార్. 46 lakhs చెప్తున్నారు, అది నెగోషియబులే అన్నమాట. ఒకసారి ఏంటంటే మనం పైకి కూడా వెళ్ళి పైన కూడా చూద్దామండి. పైకి వెళ్ళే ముందు మనకు గ్రానైట్ ఇవన్నీ స్టెప్స్ అయితే తీసుకున్నారు, జిందా స్టీల్తోని రైలింగ్ అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ అయితే మంచి లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఒక ఫ్యామిలీకి చాలా మంచిగా సరిపోద్ది. ఇదేంటంటే కంప్లీట్ గ్రీనరీ ఉందండి, ఎటు చూసినా గ్రీనరీ, కొత్త కన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి. వరంగల్ హైవేకి పక్కకి జస్ట్ నియర్ బై ఉందన్నమాట. వరంగల్ హైవేకి పక్కకే ఉందండి. మీరు ఒకసారి రండి, వచ్చి చూడండి ప్రాపర్టీను. మనకి ఏంటంటే పైన చూస్తున్నాం కదా, వాటర్ ట్యాంక్ కూడా జనరల్గా 3 layers ఇస్తారండి, మేము 6 layer ఇచ్చింది. చూస్తున్నా 6 layers వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నారండి. మంచిగా మనకు అన్ని రెడీ టు ఆక్యుపై అండి. ఈ వాటర్ ట్యాంక్ కానీ ట్యాప్స్ కానీ అన్నీ పెట్టడం జరిగింది. రీజనబుల్ ప్రైస్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అంటే దీన్ని అని కూడా చెప్పొచ్చు మనం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఈ ప్రాపర్టీ 100 years అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కదా సార్. బ్యాంక్ లోన్ కూడా 80% బ్యాంక్ లోన్ కూడా సారే ఇప్పిస్తారు. మీకు ఎటో తిరగడానికి అవసరం లేదు. జస్ట్ మీ సిబిల్ బాగుంది, డాక్యుమెంట్స్ అని మీరు సబ్మిట్ చేస్తే సారే మీకు మిగతా అన్ని కూడా అరేంజ్ చేస్తా అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ చాలా ఎక్స్ప్లోర్ చేస్తాం మేము. మా బడ్జెట్ ఫ్రెండ్లీ ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.